మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. క్వాంటమ్ యుగంలోకి నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. చాలా రోజులుగా చెప్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డిజైన్లని ఫైనల్ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కీలకమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ఈ మూడు సంస్థలతో కలిపి క్వాంటమ్ ఎజెండాని అనౌన్స్ చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక రాష్ట్రంలో క్వాంటమ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, కరిక్యులం, రీసెర్చ్ వీటన్నిటిపైన ఫోకస్ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా పెట్టింది. అలానే 2026 జనవరి 6న ఐబిఎం ఏర్పాటు చేయబోయేటువంటి క్వాంటమ్ క్యూబిట్ సూపర్ కంప్యూటర్ని అమరావతిలో కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం ఏంటంటే 50 ఎకరాల భూమిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాట్ చేసింది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా క్వాంటమ్ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగబోతోంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. గతంలో 1996, 97, 98 ఆ సమయంలో హైదరాబాద్ని హైటెక్ సిటీగా మలిచేటువంటి క్రమంలో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ ఎలాంటి పోటీ నడిచిందో ఇప్పుడు అమరావతి వర్సెస్ బెంగళూరు అనేటువంటి ఈక్వేషన్ కూడా నడుస్తుంది. క్యూబిట్కి, క్వాంటమ్ కంప్యూటర్స్కి బెంగళూరు కేంద్రంగా మలిచేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అలానే ఉత్తరప్రదేశ్ కూడా లక్నోని మొదటి ఏఐ సిటీగా అనౌన్స్ చేస్తూ అక్కడ కూడా క్వాంటమ్ సైన్స్ రిలేటెడ్ రంగాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు అన్నిటికంటే వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజ్డ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డిజైన్ని ఆవిష్కరించింది. ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ డిజైన్ని ఆవిష్కరించారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ సైన్స్ రంగంలో అమరావతి ముద్రని ఆవిష్కరించేటువంటి వేదిక కాబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ ఉంది. 3 ప్రతిష్టాత్మక సంస్థలు ఐబిఎం, అలానే ఇటు చూస్తే కనుక ఇండియాకి సంబంధించి టీసీఎస్, మరోవైపు నుంచి ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణ రంగంలో ప్రముఖమైనటువంటి సంస్థ. ఈ సంస్థకి సంబంధించినటువంటి ఈ మూడింటితో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే ఈ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 1వ తేదీ 2026కి క్వాంటమ్ వ్యాలీలో సూపర్ కంప్యూటర్ని ఆవిష్కరిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి కొన్ని డిజైన్స్ అంటే ఈ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు ఫైనల్గా బిల్డింగ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు క్వాంటమ్ వ్యాలీ డిజైన్లని అప్రూవ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. సిఆర్డీఏ నిర్మించేటువంటి భవనాలన్నీ పబ్లిక్ ఒపీనియన్కి పెడుతున్నట్టుగా వీటిని పెట్టేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్ రీసెర్చ్ అంటే మానవ అవసరాల కోసం ఉపయోగించేటువంటి ఔషధాల పరిశోధనల దగ్గర నుంచి క్వాంటమ్ రంగంలో ఉపయోగించేటువంటి అనేక ఆవిష్కరణలకి ఈ క్వాంటమ్ వ్యాలీ కేంద్రం కావాలనేటువంటి ఆశయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికే క్యూపై సంస్థ బెంగళూరుకు చెందినటువంటి క్వాంటమ్ రంగంలో ఇండియాలో ఒక అతిపెద్ద సంస్థగా సక్సెస్ఫుల్ కంపెనీగా ముద్రపడింది. ఆ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఫస్ట్ ఐబిఎంతో కూడినటువంటి ఒప్పందం, ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కొలాబరేషన్లో రాబోయేటువంటి సంస్థ. ఆ తర్వాత క్యూబిట్కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేయడం, మరోవైపు నుంచి క్యూపై సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం క్వాంటమ్ వ్యాలీలో వేగవంతమైనటువంటి రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పాలసీని కూడా అనౌన్స్ చేసింది. ఫలితంగా 16 రంగాలకి సంబంధించి 84 అప్లికేషన్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పనిచేసేందుకు, క్వాంటమ్ రంగంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి సంస్థలు అప్లికేషన్స్ పెట్టుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ సంస్థలన్నింటినీ వీలైనంత వేగంగా క్లియరెన్స్ ఇవ్వడం, అప్రూవల్స్ ఇవ్వడం ద్వారా ఆ పరిశోధనలకి ఊతమివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అలానే క్వాంటమ్ రంగం విస్తారంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఏపీలో ఉన్నటువంటి విద్యారంగంలో కూడా సంస్కరణలు తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగానే మ్యాథ్స్, సైన్స్, ముఖ్యంగా ఫిజిక్స్ బేస్ని ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో కరిక్యులంలో కూడా దానికి తగిన మార్పులు చేయబోతోంది. ప్రముఖ విద్యా సంస్థలతో ప్రత్యేకంగా క్వాంటమ్ రంగం కోసం కావాల్సినటువంటి కరిక్యులంని ఏ విధంగా డిజైన్ చేయాలనేటువంటి అంశంపైన కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. మొత్తం మీద క్వాంటమ్ రంగానికి, క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్రప్రదేశ్, అమరావతి ఒక ప్రత్యేక స్థానంగా మిగిలే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మరొక అడుగు ముందుకు పడిందనే చెప్పాలి. క్వాంటమ్ వ్యాలీ డిజైన్స్ ఆవిష్కరించినటువంటి నేపథ్యంలో వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో వీటిని ప్రకటించిన తర్వాత
వీలైనంత వేగంగా, ఎందుకంటే 2 స్టెప్స్ టార్గెట్స్ని పెట్టుకుంది ఏపీ సర్కార్. ఆ టార్గెట్లో భాగంగానే ఈ ప్రణాళికలన్నీ జరుగుతున్నాయి. 2025 నుంచి 2027 నాటికి ఫేజ్ 1 కంప్లీట్ చేయాలి ఏపీలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. తర్వాత 2027 నుంచి 2030 దాకా రెండో ఫేజ్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో మొదటి ఫేజ్లో రాబోయేటువంటి నిర్మాణాలుగా మనం వీటిని చూడొచ్చు. ఈ ప్రక్రియను కనుక వీలైనంత వేగంగా, ఎందుకంటే 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్రాంతంలో శరవేగంగా యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ ప్రణాళికలన్నీ కనిపిస్తున్నాయి. 2026 జనవరి చాలా కీలకం కాబోతుంది. క్వాంటమ్ రంగం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి క్వాంటమ్ వ్యాలీకి అంకురార్పణ కూడా ఆ రోజే జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ని ఎక్కువగా ఆసక్తి చూపించేందుకు, విద్యార్థులు ఆసక్తి పెంచుకునేందుకు కావాల్సినటువంటి మార్పులు కూడా తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ రంగంలో శరవేగంగా వచ్చేటువంటి మార్పుల్ని, అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది.